నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. 500 సంవత్సరాల నిరంకుశ పోరాటం అయోధ్య రామ మందిరం. హిందూ మత నిర్మూలనకు రామాలయాన్ని కూల్చి మసీదు కట్టిన వైనం. ఆలయం కోసం, ఆ రాముని కోసం ఎంతో మంది యుద్ధాలు చేశారు. అలాగే ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆలయం కోసం 2.77 ఎకరాల కోసం 72 సార్లు ఉద్యమం చేయగా 73సారి భూమి పత్రాలను రామాలయం ట్రస్ట్ వారికి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో మంది హిందువుల కళ. రామాలయం 492 సంవత్సరాలు హిందువులకి ముస్లింలకి జరిగిన గొడవలో హిందువులకే దక్కింది రామాలయం. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, పాకిస్తాన్ భారీ కుట్ర పన్నింది. అల్లర్లు చేయటానికి, అలజడులు రేపే ప్రయత్నంలో భాగంగా అబ్దుల్ రెహమాన్ అనే యువకుణ్ణి ఉత్తరప్రదేశ్ ఫరియాబాద్ లో ఉంటున్న వ్యక్తిని నియమించింది. అబ్దుల్ రెహమాన్ 19 ఏళ్ల కుర్రాడు. ఫరియాబాద్ లో మటన్ కొట్టు ఉంది. అలాగే ఆటో కూడా నడుపుకుంటూ ఉంటాడు. ఆలయాన్ని దాడి చేసే క్రమంలో ఆలయం చుట్టూ రెక్కి వేశాడు. అనేక సార్లు అటుగా తిరుగుతూ అక్కడ ఉండే సమాచారాన్ని పాక్ గూఢచారి సంస్థకు చేరవేస్తూ ఉన్నాడు. ఇందుకు గాను ఫరియాబాద్ నుంచి అయోధ్యకి, ఫరియాబాద్ నుంచి పాలే ఫజియాబాద్ కు అనేక సార్లు రైల్లో ప్రయాణిస్తూ ఉండేవాడు. అలాగే దాడికి సంబంధించిన ఆయుధాలను ఫరియాబాద్, పాలే ఒక ఇంట్లో దాచాడు. ఫరియాబాద్ నుంచి అయోధ్య రామ మందిరం కూల్చడానికి రైల్లో ప్రయత్నిస్తూ ఆయుధాలను తరలిస్తుండగా యూపీ ప్రభుత్వంకి, అలాగే యూపీ పోలీసులకి ఈ సమాచారం అందింది. అందిన వెంటనే ఆయుధాలను అబ్దుల్ రెహమాన్ ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన క్రమంలో 2 హ్యాండ్ గ్రనేడ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ రెహమాన్ ని అరెస్ట్ చేసిన తర్వాత, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న తర్వాత అబ్దుల్ రెహమాన్ ను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు వారు అబ్దుల్ రెహమాన్ ను ప్రశ్నించారు. కేవలం అయోధ్య రామ మందిరమేనా, లేదా చుట్టుపక్కల ఉండే వెజిటేబుల్ మార్కెట్ కానీ, లేకపోతే అక్కడ కొన్ని రద్దీగా ఉండే ప్రదేశాలని కానీ, ఎందుకంటే రద్దీగా ఉండే ప్రదేశాలే ముఖ్యంగా ఇలాంటి ఉగ్రదాడులు జరుగుతూ ఉంటాయి. అయితే అబ్దుల్ రెహమాన్ మాత్రం అయోధ్య రామ మందిరమే టార్గెట్ అని, పాకిస్తాన్ ఉగ్ర దాడికి సంబంధించిన సంస్థ ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం రామ మందిరాన్ని కూల్చివేయాలని పక్కా ప్లాన్ ప్రకారం నిఘా పెట్టి కూల్చడానికి ప్రయత్నించాడని తేల్చి చెప్పేశాడు. అయోధ్యకి కేవలం ఒక్క రోజులో 80,000 నుంచి 2 లక్షల మంది సందర్శకులు వస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఇలాంటి దాడి జరిగితే ఎంతో పెద్ద దాడి, ఎంతో ప్రాణ నష్టం, అల్లర్లు జరిగేవి. అయితే ఇదంతా అబ్దుల్ రెహమాన్ ని అరెస్ట్ చేశాక భారీ కుట్రకి గుజరాత్ పోలీసులు చెక్ పెట్టారు అని చెప్పుకోవచ్చు. ఇందుకు గాను పరిస్థితిని అదుపులో ఉంచటానికి అనేక పోలీస్ బలగాలు, అలాగే ఆర్మీ వాళ్ళు అక్కడ గస్తీ కాస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అబ్దుల్ రెహమాన్ అరెస్ట్ తో భారీ కుట్రకే చెక్ పెట్టారు అని చెప్పుకోవచ్చు.